JNTH R22 బీటెక్ ట్రిపుల్ ఈ 22లో వచ్చేసరికి నెక్స్ట్ సబ్జెక్టు ఎలక్ట్రికల్ మెషిన్స్ 2. సో దీనికి టిప్స్ చెప్పమని చెప్పేసి అడుగుతున్నారు. ఆల్ ఇన్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు క్వశ్చన్స్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి చెప్తాను షార్ట్ కీ ఎస్ఐకి. ఆ తర్వాత టాపిక్స్ వైజ్గా చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను అనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్ కోసం వెతుక్కోండి. ప్లేలిస్ట్లో ఉన్నాయి ఏ గ్రూప్కి ఆ గ్రూపు. ఇక మీకు డౌట్స్ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ JNT యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా ట్యూషన్స్ కావాలంటే ఖచ్చితంగా అయితే కాల్ చేయొచ్చు. ఇక టాపిక్లో వెళ్తే ముందుగా కీవర్డ్స్ క్వశ్చన్స్ చూద్దాం. షార్ట్ క్వశ్చన్స్ చూస్తే ఎలక్ట్రికల్ మెషిన్స్ 2 కీవర్డ్స్ మొత్తం 5 ఉన్నాయండి. అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ది వాట్తో స్టార్ట్ అయ్యే క్వశ్చను వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సెకండ్ది వచ్చేసరికి లిస్ట్ అవుట్. థర్డ్ది వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ గివ్. ఫోర్త్ది వచ్చేసరికి మెన్షన్. ఫిఫ్త్ది వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్. షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్కి ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఇవి. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకుంటే కీవర్డ్స్ ఫస్ట్ వన్ డిస్క్రైబ్తో స్టార్ట్ అయ్యేది. ఇక ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ వాట్, ఇందులో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి వెరీ 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 ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్. ఫోర్త్ది వచ్చేసరికి డ్రా, ఏంటంటే అక్కడ పోటియర్ ట్రయాంగిల్ ఇలాంటివి ఉంటాయి కదా, దాని మీద డ్రా ది క్యారెక్టరిస్టిక్స్. ఫిఫ్త్ది వచ్చేసరికి డిస్కస్ అండ్ జస్టిఫై. సిక్స్త్ది వచ్చేసరికి డెరైవ్ అండ్ ఎక్స్ప్లెయిన్. సెవెంత్ది వచ్చేసరికి ఏంటంటే గివ్. ఎయిత్ది వచ్చేసరికి ఏంటంటే వై అండ్ ఫైండ్, అంటే వై అంటే రీజన్. ఇక నైన్త్ది వచ్చేసరికి ఏంటంటే వాట్ అండ్ స్టేట్. ఇక 10th వచ్చేసరికి ఏంటంటే డిస్కస్. సో ఇవి షార్ట్ క్వశ్చన్స్ ఎస్ఐ క్వశ్చన్స్లో వచ్చే ఇంపార్టెంట్ కీవర్డ్స్. ఇక యూనిట్ 1 చూసుకుంటే పాలిపోయిజ్ ఇండక్షన్ మెషిన్స్లో మీకు రోటర్ EMF, రోటర్ ఫ్రీక్వెన్సీ, ఈ స్టాండ్ స్టిల్ కండిషన్స్ మీద ఉండే డెరివేషన్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. స్టాండ్ స్టిల్ కండిషన్ మీద ఖచ్చితంగా అడుగుతాడండి. ఇక కన్స్ట్రక్షన్ పరంగా చూస్తే స్క్విరల్ గేజ్ రోటర్ మెషిన్ అదొకటి ఇస్తాడండి. ఇక ప్రొడక్షన్ ఆఫ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెరివేషన్ అది ఉంటుంది కదా, ప్రూఫ్ ఖచ్చితంగా అయితే అడుగుతాడు. ఇక యూనిట్ 2 చూసుకుంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండక్షన్ మెషిన్స్. అందులో టార్క్ ఈక్వేషన్ డెరివేషన్ ఇంపార్టెంట్ అండి. ఫేజర్ డయాగ్రామ్ ఇంపార్టెంట్ అండి. కొరాలింగ్ అండ్ కాగింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక ఈ మెథడ్స్ ఆఫ్ స్టార్టింగ్ కరెంటు, టార్కు క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంపార్టెంట్. ప్రాబ్లం కూడా ఇస్తాడండి దాని మీద. టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఇంపార్టెంట్. ఇక అందులోనే స్పీడ్ కంట్రోల్ మెథడ్స్లో ఇందులో వచ్చేసరికి డిఫరెంట్ మెథడ్స్ అడుగుతాడండి. వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ ఇంజెక్షన్ అని, లేకపోతే చేంజ్ ఆఫ్ వోల్టేజ్, చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అడుగు. వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్టార్టింగ్ ది ఇండక్షన్ మోటార్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక యూనిట్ 3 చూసుకుంటే సింక్రోనస్ మెషిన్స్. ఇందులో వచ్చేసరికి కన్స్ట్రక్షన్ ఫీచర్స్ ఆఫ్ రౌండ్ రోటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక ఆ తర్వాత EMF ఈక్వేషన్ వెరీ ఇంపార్టెంట్ అండి. సప్రెషన్ ఆఫ్ హార్మోనిక్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫేజర్ డయాగ్రామ్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక ప్రాబ్లమ్స్ పరంగా చూస్తే ఈ MFF మెథడు, ZPF మెథడు, ASA మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అందులో సింక్రోనస్ ఇంపెడెన్స్ మెథడ్ ఒకటి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ZPF మెథడ్ ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక ఆ తర్వాత 2 రియాక్షన్ అనాలిసిస్, మళ్ళీ రెగ్యులేషన్ కనుక్కోవటం, వాటి మీద వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. యూనిట్ 4 చూసుకుంటే ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ సింక్రోనస్ మెషిన్స్లో వచ్చేసరికి ఈ సింక్రోనైజింగ్ ఆల్టర్నేట్స్ విత్ ఇన్ఫినిటీ అది ఉంది కదా, అది ఖచ్చితంగా ఇస్తాడండి. ఆ తర్వాత మెకానికల్ పవర్ ఇన్పుట్, ఎక్సైటేషన్ చేంజ్ చేయడం వల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత అప్లికేషన్స్ అడుగుతాడండి వీటి మీద. ఇక సబ్ ట్రాన్సియంట్ స్టడీ స్టేట్ రియాక్టెన్స్ మీద థియరీ క్వశ్చన్ అడుగుతాడు. ఇక అందులో సింక్రోనస్ మోటార్స్ పరంగా చూస్తే ఫేజర్ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్ అండి. సింక్రోనస్ కండెన్సర్ వెరీ ఇంపార్టెంట్ అండి. మ్యాథమెటికల్ అనాలిసిస్ ఆఫ్ పవర్ డెవలప్డ్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మెంట్ బై హంటింగ్, హౌ కెన్ యూస్ సప్రెస్ ఇట్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ స్టార్టింగ్ సింక్రోనస్ ఇండక్షన్ మోటార్. ఖచ్చితంగా నాకు తెలిసి హంటింగ్, సప్రెషను, మెథడ్స్ ఆఫ్ స్టార్టింగ్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఈ యూనిట్ 5 చూసుకుంటే సింగిల్ ఫేజ్ మెషిన్స్లో ఇందులో డబుల్ రివాల్వింగ్ థియరీ మీద క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుందండి. ఇక షేడల్ పోర్ట్ మోటార్స్, యూనివర్సల్ మోటార్, వాటి అప్లికేషన్స్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఎలక్ట్రికల్ మెషిన్స్ 2 ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి అండి. ఓకేనా.